ఆడపిల్ల కాదు అగ్గి పుల్ల మోపురా, గోలుకొండ మీద జెండ పాతినాదిరా, గరిట పట్టు చేతరించి తిప్పుతుందిరా, క్రీజు పూసుకున్న నిండు సందమామరా, ఇది గుంటూరు మిర్చిఘాటురా. కాంతం కాంతం సూర్యకాంతం అను పడితే పంతం దునియా సొంతం. కాంతం కాంతం సూర్యకాంతం తన మొగుడెవరో మరి అయ్యో పాపం. కాంతం అను పడితే పంతం దునియా సొంతం. కాంతం కాంతం సూర్యకాంతం తన మొగుడెవరో మరి అయ్యో పాపం. పేరు మాత్రమే సూర్యకాంతము, మనసు చూస్తే పొంగుతున్న పాలసంద్రము, తీరు మాత్రము లేడి సింగము, దానులంతా దీని ముందు దాసోహము. ప్యాంటు షర్టు వేసుకున్న కాళికాంబరా, కాలరెగర వేసే ఆ స్టైలు చూడరా, పులిని మింగు జింక పిల్లరా. కాంతం కాంతం సూర్యకాంతం అను పడితే పంతం దునియా సొంతం. కాంతం కాంతం సూర్యకాంతం తన మొగుడెవరో మరి అయ్యో పాపం. నీకు ఆపోజిట్ గా నిలబడుతున్న క్యాండిడేట్ ఎవరో తెలుసా? ఎవరో? ఆ సూర్య ఫ్యాక్టరీలో వర్కర్ గా జాయిన్ అవుతుందన్న విషయం కానీ, ఎలక్షన్ లో తానే లీడర్ గా నిలబడుతుందన్న విషయం కానీ మాకిక్కడికొచ్చే వరకు ఎవ్వరికీ తెలీదు. సర్లేండి, నా సత్తా ఏంటో తెలియక నాతో పోటీకి సిద్ధమైంది. మా జనానికి రాత్రికి ఫుల్లుగా మందు పట్టించానంటే బొంగరంలో నా చుట్టూ తిరుగుతారు, ఓట్లన్నీ నాకే గుద్దుతారు. నువ్వు వాళ్ళకి మందే తాగిస్తావో ఎండ్రినే తాగిస్తావో నాకు తెలీదు. నీకు కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ నేనిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ లో నువ్వే గెలవాలి. గెలిచి చూపిస్తానండి, ఇది నా ఛాలెంజ్. నీ ఛాలెంజ్ సరే, గెలిస్తే నీకింతకంటే సపోర్ట్ ఇస్తాం. నేనివ్వడమేంటి? ఈ ఫ్యాక్టరీలో యూనియన్ లీడర్గా స్ట్రైక్లని అవని ఇవని చెప్పి గొంతెమ్మ కోరికలన్నీ కోరి మమ్మల్ని ఇబ్బంది పెడతావా? చూడు, యూనియన్ లీడర్ గా నీకేం కావాలన్నా చేస్తాం. నీ పర్సనల్ లైఫ్ లో నువ్వు సెటిల్ అయ్యే ఏర్పాట్లు చేస్తాం. కాకపోతే నువ్వు ఎప్పుడూ మా చెప్పు చేతల్లోనే ఉండాలి. లేదంటే చెప్పు, ఆ సూర్యకే సపోర్ట్ చేస్తాం. సూర్య గెలిస్తే బయటికెళ్లేది నువ్వే, ఆలోచించుకో. అయ్యో భలేవారే, గెలవడానికి సపోర్ట్ ఇస్తూ లైఫ్ సెటిల్ అయ్యేలా చూస్తామంటున్నారు. మిమ్మల్ని కాదని ఎలా అంటానండి? ఓకే, మీరు చెప్పినట్టే చేస్తా, మీ చెప్పు చేతల్లోనే ఉంటా. అయితే అమౌంట్ పంపిస్తా, జనాన్ని నీ వైపు తిప్పుకునే పనిలో ఉండు. రండే. పిచ్చి మొహాల్లారా, పిల్లి పిల్లి దెబ్బలాడుకుని రొట్టె ముక్కని కోతికి దొబ్బెట్టినట్టు మీలో మీరు కొట్టుకు చచ్చి బంగారం లాంటి ఫ్యాక్టరీని నా చేతిలో పెట్టారు. నేను మీతో చేతులు కలపకముందే ఈ ఫ్యాక్టరీని నాశనం చేస్తానని వేరే వాళ్లతో చేతులు కలిపా. ఈ ఎలక్షన్లో మీ సపోర్ట్తోనే గెలిచి మీ కంట్లోనే పొడిచి ఈ ఫ్యాక్టరీనే మూతపడేలా చేస్తా. అసలేమనుకుంటుంది పులి? అది ఎవరు? ఇంకెవరు? రౌడీ బేబీ. ఓ, పెళ్ళైనా ఇంకా ముద్దు పేరు కంటిన్యూ చేస్తున్నారనమాట. నువ్వు ఇలా చచ్చు కామెడీలు చేస్తే చిరాకు దొబ్బుతుంది నాకు. ఫ్యాక్టరీలో జాయిన్ అవ్వడం ఏంటి, ఎలక్షన్లో పోటీ చేయడం ఏంటి?
ఏమనుకుంటుంది? నన్ను అడుగుతారేంటండి? వెళ్ళి ఆ క్వశ్చన్ ఏదో ఆవిడని అడగండి. అడుగుతా. ఎక్కడుంది అది? గుడ్ మార్నింగ్ బాబాయ్. నాకేదైనా పని చెప్పు చేస్తా. ఏంటి అలా చూస్తున్నావు? చెప్పానుగా నువ్వు నేను ఒకటే అని. ఎలా ఉంది? అది కాదమ్మా, ఈ డ్రెస్ నాకు సూట్ అవ్వలేదా? కోటీశ్వరాలివై ఉండి ఆత్మీయురాలిగా మొదట మా దగ్గరకు వచ్చావు. యజమానురాలుగా ఉండాల్సిన చోట మాతో పాటు వర్కర్లా పనిచేస్తానంటున్నావు. యజమాని వర్కర్ అని నువ్వంటున్నావు గాని నేనెప్పుడూ అలా అనుకోలేదు. అలా అనుకోనుంటే అసలు నీ దగ్గరికి వచ్చేదాన్ని కాదు, మీతో మాట్లాడేదాన్ని కాదు. అది కాదమ్మా, ఈ పని నీకు తెలియదు కదా. చేప పిల్లకి ఈతొకరు నేర్పాలా బాబాయ్? కష్టం తెలిసిన మనిషికి పని సులువు తెలియకపోవచ్చు, కాని కష్టపడ్డం తెలియకుండా పోతుందా? నువ్వు ఎలా చెయ్యాలో చెప్తూ ఉంటే నేను చేసుకుంటూ పోతా. వద్దులే తల్లి, నీ చేతులకి ఆయిలు గ్రీజు అది అంటుకుంటుంది. పిచ్చి బాబాయ్, ఈ చేతులకి చిన్నప్పుడే అవి అంటుకున్నాయి బాబాయ్. నేను మోటార్ సైకిల్ మెకానిక్ని బాబాయ్. ఆ రోజు ఈ చేతులతో రెంచ్ పట్టుకుంది నా కుటుంబాన్ని పోషించడం కోసం. ఇవాళ ఫ్యాక్టరీలో వర్కర్గా కొత్త జీవితం ప్రారంభించింది నా కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కోసం, మా ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం, మా మావయ్య గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం. విన్నారా అండి? మేడమేమో మీ కుటుంబం కోసం, మీ నాన్నగారి కళ్ళల్లో ఆనందం కోసం లేబర్ వేషం వేస్తే మీరు ఆవిడ తప్పుపడుతున్నారు, మీ అక్కలేమో ఎత్తి పడుస్తున్నారు. ఓ ఇంతే కదా, నేను చేస్తానుండు. అమూల్ బేబీ, నన్ను వాచ్ చేస్తున్నావా? ఉండి నీ పని చెప్తా. నా మీద నీకు నిజంగా ఉన్నది ప్రేమో కోపమో ఇప్పుడే తేల్చేస్తాం. ఏయ్, రౌడీ బేబీ! నీకేమైనా పిచ్చి పట్టిందా? అదేమైనా బైక్ రిపేర్ చేయడం అనుకున్నావా? అసలు నీకేం తెలుసా ఇక్కడికి వచ్చావు? పిచ్చిదానా. ఏంటిది? ఏంటి అది ఇప్పుడు మీరు చేసింది ఏంటి అని. నేనేం చేశాను? అంటే నీకు దెబ్బ తగిలింది కదా. దెబ్బ తగిలితే నాకు బాధ, మీకేంటి? అది ఏంటో తెలీదు, నీకు అలా అయ్యేసరికి సడన్గా కంగారు వచ్చేసింది. అందుకే వచ్చేసాను, అలా చేశాను. దాన్ని ప్రేమ అనుకోవచ్చా? అదేం కాదు. మరి? ఏం లేదని చెప్తున్నాను కదా. అంతా అబద్ధం. ఏం లేదంట, కానీ నాకేదైనా జరిగితే కంగారొచ్చేస్తుందంట. ప్రేముండొచ్చు కానీ మరీ పబ్లిక్లో ఇలా చూపించాలా? ప్రేమ లేదు, దోమ లేదు. పొంగిపోకు. ప్రేమ అంట ప్రేమ. ఇదిగో
నేను ఇక్కడ యజమాని, నువ్వు వర్కర్వి. ఏం పని చేయాలో వాళ్ళని అడుగు, జీతం నన్ను అడుగు. ఆహా, ఇక్కడిలాగే అంటారు. రాత్రికి మీ గదిలోకొస్తే కింద ఏం పడుకుంటావు, నా బెడ్ మీదకి రా, పక్క పక్కనే పడుకుందాం, భార్యాభర్తల మధ్య దాపరికాలుండకూడదని రొమాంటిక్ డైలాగులు చెప్తారు. అదేదో బుద్ధి తక్కువ ఇచ్చేసాను, అదంతా ఒట్టి డ్రామా. ఇప్పుడు జరిగిందైతే నిజమే కదా, డ్రామా కాదుగా. నీతో మాట్లాడడం నాదే తప్పు. మళ్ళీ చెప్తున్నా, నీ మీద నాకు ప్రేమ లేదు, ఇష్టమూ లేదు, సరేనా? ఏంటి పులి అలా చూస్తున్నావు? ఉమ్, నన్నే మోసం చేస్తారా? ఈ పులితోనే డబుల్ గేమ్ ఆడుతున్నారా? నేనేం మోసం చేశాను? నేనే డబుల్ గేమ్ ఆడాను. అమాయకుల్లా నటించకండి. నేను చూడలేదనుకున్నారా? ఆవిడకేదో చిన్న దెబ్బ తగలగానే ఫ్యాక్టరీయే తగలబడిపోతున్నట్టు కంగారు పట్టాలు, వేలుని పట్టుకుని నోట్లో పెట్టుకోవడాలు. అంటే అది యాక్సిడెంటల్గా. యాక్సిడెంటల్గానా? అంటే ఇదివరకు ఫ్రెండ్షిప్ ఉంది కదా, దానివల్ల అనుకుంటా. ఫ్రెండ్షిప్? లేకపోతే గత జన్మలో మేమిద్దరం ఏమైనా. ఏదో మగధీర స్టోరీ. గత జన్మలో విడిపోయి ఇప్పుడు కలుసుకున్నారు. ఏమండే, ఒప్పేసుకోండి. ఏమని? మీ మనసులో ఆవిడున్నారని. అలాంటిదేం లేదు పులి, చెప్తున్నాను కదా. ఈ సీన్ చూసిన ఎవ్వరు మీ మాట నమ్మరండి. పోయి ఏ అద్దం ముందైనా నిలబడి మీతో మీరు మాట్లాడుకోండి. అప్పుడైనా ఓ క్లారిటీ వస్తుంది. మనది ఎక్సైట్మెంటా లేకపోతే నిజంగానే ప్రేమ? నో చేతో. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు వేలల్లో ఉన్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో అవి నిజమయ్యాయి కూడా. చూసావాక్క, ఫ్యాక్టరీలో సూర్య చేసే పనులకి మనకిక్కడ కాలుతూ ఉంటే ఈయనిక్కడ కూల్ గా ప్రవచనాలు వింటున్నాడు. ఏమ్మా, వచ్చేసారా? రండి, వచ్చి కూర్చోండి. అలాంటి మహానుభావులు చెప్పే ప్రవచనాలు వింటుంటే మనసు తేలికవుతుంది. ఏంటి నాన్న మనసు తేలికపడేది? లైఫ్ లో ఏ టెన్షన్లు లేనట్లు, బరువు బాధ్యతలన్నీ దించేసుకున్నట్లు ఇంత ప్రశాంతంగా ప్రవచనాలు వింటున్నావు. అన్ని బరువులు దించేసుకుని ఫ్రీ అయ్యాను కాబట్టే ఇలా ప్రశాంతంగా ఉన్నానమ్మా. ఇంతకాలం ఎన్ని బరువులు మోసానమ్మా. కుటుంబ బరువును మోయడం నాకెప్పుడూ కష్టం కాలేదు. కానీ మానసికంగా చెప్పలేనంత, ఎవరికీ చెప్పుకోలేనంత బరువును మోశాను. ఓ కన్న తండ్రి ఆడపిల్లలకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చెయ్యాలి. అది తండ్రి బాధ్యత. నేను చేశాను. ఇక మీ జీవితాలను చూసుకోవాల్సింది, చక్కదిద్దుకోవాల్సింది మీరే. మీకు పెళ్ళిళ్ళయ్యి ఎన్నాళ్ళైనా పిల్లలు పుట్టలేదన్నది ఒకటే నా బాధ. అది తప్ప మీ పట్ల నేను నెరవేర్చాల్సిన బాధ్యత అంటూ ఏదీ లేదమ్మా. తండ్రికి పుత్రోత్సాహం పుత్రుడు కలిగినప్పుడు కాదు, ఆ పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడు అంటారు. ఆ ఆనందాన్ని ఇవాళ నేను అనుభవిస్తున్నానమ్మా. ఇంతకాలం నేను చేయలేని పనిని ఈరోజు నా కోడలు చేసింది. నా తరఫున ఫ్యాక్టరీ చూసుకోవడానికి నేను కూర్చునే ఎండీ చైర్లో నా కొడుకును కూర్చోబెట్టింది. వాడా చైర్లో కూర్చుంటే ఎంత ఆనందం వేసిందో తెలుసా? బరువంతా ఒక్కసారిగా దిగిపోయినట్టు అనిపించింది. మనసంతా తేలికైపోయింది. కుర్చీలో కూర్చుంటేనే వాడు ప్రయోజకుడైపోతాడా? గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్లొచ్చు కానీ బలవంతంగా నీళ్లు తాగించలేవు నాన్నా. ఆ సామెత నాకు తెలియదమ్మా. కానీ రౌతును బట్టి గుర్రం అనే సామెత ఉందో తెలుసా నీకు? నడిపించేవాడు సమర్థుడైతే కుంటె గుర్రం కూడా లేచి పరిగెడుతుందమ్మా. నా కొడుకు ఎండీ చైర్లో కూర్చున్నా వాణ్ణి నడిపించడానికి వెనక సమర్థురాలైన నా కోడలుంది. అది నా ధైర్యానికి కారణం. అది నా ప్రశాంతతకు కారణం. ఓహో, అది లేబర్ డ్రెస్ వేసుకుని ఫ్యాక్టరీని ఉద్ధరించేస్తుందా? నవ్వుతున్నారేంటి నాన్న? మీ అమాయకత్వాల్ని చూసమ్మా. మీరు చూస్తున్న విధానాన్ని చూసి నవ్వొచ్చిందమ్మా.
సూర్యుడిని చూసి దేవుడు అని దండం పెట్టేవాడు ఉన్నాడు, అది ఒట్టి గ్రహమే అని కొట్టిపాడేసేవాడు ఉన్నాడు. ఇద్దరిలో ఎవరు కరెక్టు? అది చూసే విధానాన్ని బట్టి ఉంటుంది, నమ్మకాన్ని బట్టి ఉంటుంది. నేను చెప్తుంది అదేనమ్మా. మీరు సూర్య ఒంటి మీద ఉన్న వర్కర్ డ్రెస్ను మాత్రమే చూడగలుగుతున్నారు, తన సమర్థతను తెలుసుకోలేకపోతున్నారు. సూర్య కావాలనుకుంటే ఎండి చైర్లో కూర్చోలేదా? చైర్మన్ పొజిషన్ కావాలనుకుంటే నేనివ్వనా? కానీ తను వర్కర్గా ఎందుకు జాయిన్ అయిందో తెలుసా? ఏ విషయం మీదైనా పూర్తి అవగాహన రావాలంటే మొదటి బిట్ నుంచి తెలుసుకోవాలి. అందుకే వర్కర్గా జాయిన్ అయింది. వాళ్ళతో కలిసి పనిచేస్తే వాళ్ళ కష్టం ఏంటో తెలుస్తుంది, ఆ కష్టానికి ఎంత విలువివ్వాలో తెలుస్తుంది. గన్ చేత్తో పట్టుకుని బోర్డర్లో నిలబడే సైనికుడు జీతం కోసం కాదమ్మా పనిచేస్తుంది, దేశం కోసం. అలాగే నా ఫ్యాక్టరీల్ని, నా ఆస్తుల్ని కాపాడడానికి లేబర్ డ్రెస్ వేసుకుని పనిలోకి దిగిన సైనికురాలమ్మా నా కోడలు. ఇక నా ఆస్తుల గురించి కానీ, నా ప్రాణాల గురించి కానీ, నా బిడ్డల గురించి కానీ నాకెలాంటి దిగులు లేదు. అందుకే రిలాక్స్ అయ్యాను. ఇక నుంచైనా మీ మనసులో ఏమన్నా మలినాలుంటే వదిలేయండి. ప్రశాంతంగా ఉండాలంటే ఇక్కడ కూర్చుని నాతో పాటు ప్రవచనాలు వినండి, లేదంటే మీ గదుల్లోకి పోయి ఆడవండి. అదిగో వచ్చింది నా 6 అడుగుల బుల్లెట్. నెక్స్ట్ రౌండ్ మీరే, రెడీగా ఉండండి. ఏ పులి, కారు ఎందుకు వెనక్కి తీస్తున్నావు? ముందు సూర్య గారు బైక్ పెడుతున్నారండి. అది బైక్ పెడితే మనం వెనక్కి వెళ్ళాలా? హార్న్ కొట్టు. ఎందుకులేండి బాబు? హార్న్ కొట్టు పులి. ఎండి ఇక్కడ. హార్న్ కొడుతున్నా ఇంకా చూపేంటే బండి తీయకుండా. ఎంత పొగరో చూడు. ఇప్పుడు ఏం పోయింది బామర్ది? కారు అక్కడే పెట్టాలా ఏంటి? పులి, ఆ పక్కన ప్లేస్ ఉంది కదా, అక్కడ పెట్టు. ఏయ్ పులి, ఏంటి బావులు మీరు దానికి రెస్పెక్ట్ ఇస్తున్నారంటే? నేను కార్లో ఉంటే అదొచ్చి డోర్ తీయాలి, నేను వస్తుంటే సల్యూట్ చేయాలి. నేను వస్తున్నాను అంటే సైలెంట్గా సైడ్ అయిపోవాలి. అది మానేసి బిల్డప్ ఇస్తుంది చూడు. చెప్తా దాని పని. బాబు ఏయ్, ఏంటే నువ్వు? ఏంటి? కారు హార్న్ కొడుతుంటే ఎర్రి మొహం వేసుకొని చూస్తున్నావేంటి? ఏం చేయాలి? కారు పెట్టాలి, బైక్ తీ. కారు పెట్టడానికి ప్లేస్ ఉంది కదా. నేను ఇక్కడే పెట్టాలని ఫిక్స్ అయ్యాను, బైక్ తీ. ఒక్కసారి పార్క్ చేసిన తర్వాత ప్లేస్ మార్చనని నేను ఫిక్స్ అయ్యాను.